సార్ జనరల్‌గా న్యూమరాలజీ ప్రకారం ఏ నంబర్ ఎలా బిహేవ్ చేస్తుందో చాలా క్లియర్‌గా మీరు చెప్పడం జరిగింది. హ్మ్. 2025లో ఎలా ఉంటుంది అనంటే, చాలామంది యెస్ లెటర్ కానివ్వండి, 1 సీరీస్ కానివ్వండి, ఏదున్నా సరే అద్భుతంగా వెళ్ళాయి. హ్మ్. సో, ఈరోజు అంటే 27న పుట్టినటువంటి వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ సీరీస్‌లో పుట్టినటువంటి వాళ్ళు, హ్మ్. అసలు న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది? నాన్న 27 పుట్టడము వాళ్ళకొక వరం. తల్లిదండ్రులకు కూడా అదృష్టమే. ఇలాంటి కొడుకు గాని, కూతురు గాని 27న పుట్టిన బిడ్డలు ఉండడం, వాళ్ళ పేరుని, కీర్తిని తల్లిదండ్రులు మించే వాళ్ళగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి మంచి నేర్చుకొని, ఆ మంచిని 10 మందికి పంచే గొప్ప గుణాలున్నవాళ్ళు ఈ 27న పుడతారు. సో, 2 చంద్ర ప్రభావం, ఓపికగా ఉంటారు. చాలా సాఫ్ట్‌గా ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తారు. ఈ 2 వల్ల చంద్ర ప్రభావం వల్ల చాలా రంగాల్లో ప్రావీణ్యం. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ అనుకోండి. ఆయనకి పాటలు రాయడమో, డాన్సులో, పాటలో సినిమా హీరో అనుకోండి. హీరోగా ఉంటాడు. పాటలు, డాన్సులు అన్ని రకాల్లో మంచి పాత్రలు పోషించగలడు. సో, ఈ 2 అనేది పబ్లిసిటీ ఇస్తది. 7 అనేది కేతువు వల్ల విపరీతమైన నాలెడ్జ్. ఈ 7 వల్ల ఇతరులను గమనించి వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్‌ని కొట్టేయగలరు వీళ్ళు. సో, 27 పుట్టడం నా భాష చెప్పాలంటే ఒక వరం. నేను కొన్ని పేర్లు సక్సెస్‌ఫుల్ పీపుల్ బోర్న్ ఆన్ 27 చదువుతాను. ఆ తర్వాత ఒకరి గురించి మన ఆంధ్రాలో పుట్టిన ఒక 27 స్టార్ గురించి వివరిస్తాను. సో, డెఫినిట్‌గా. 27లో సల్మాన్ ఖాన్ 27 డిసెంబర్ 1965. రవిశాస్త్రి గారు 27 మే క్రికెట్‌లో మంచి ప్లేయరు. అనురాధ పాడ్వాల్ మంచి సింగరు. కేఆర్ నారాయణన్, సురేష్ రైనా, ఉదయనిధి స్టాలిన్, హ్మ్. బప్పీ లహరి అండ్ ద మోస్ట్ స్టైలిష్ ఐకాన్ చెప్పాలంటే మన రామ్ చరణ్. సో, ఈయన 27th మార్చ్ 1985. సో, ఈరోజు నేను చెప్పదలుచుకున్న పేరు కూడా రామ్ చరణ్ గారి గురించే. ఎందుకంటే మనకు త్వరలో గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది. 2025 ఎలా ఉంటుందన్నప్పుడు ఈ 2 కంపేర్ చేసుకోవాలి. హ్మ్. సో, ఒకటి ఈ 27న పుట్టిన వాళ్ళు చాలా తొందరగా వెలుగులోకి వస్తారు నాన్న. దే కమ్ యాజ్ ఎ బ్యాంగ్. సో, ఈయన 2007లో చిరుతతో సో, డెబ్యూటెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. చాలా చేంజెస్ ఆయన కష్టపడే విధానం. అంటే 27 నంబర్ ఏం చేస్తుందంటే అక్లమటైజ్ టు ద చేంజెస్. ఈయన ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కలాగా, రంగస్థలం ఒకలాగా, ధృవ ఒకలాగా, నాయకులు ఒకలాగా. సో, హీ కెన్ చేంజ్ టు ద కండిషన్స్. ట్రిపుల్ ఆర్‌లో వి హావ్ సీన్ ఎ వెరీ పర్ఫెక్ట్ రామ్ చరణ్. ఎంత బాగా యాక్ట్ చేశాడు. సో, అన్ని రకాల హిస్ బికమ్ ఎ గ్లోబల్ స్టార్ నౌ. ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి చిరంజీవి గారికి రామ్ చరణ్ చేస్తున్న యాక్షన్ చూసి చాలా గర్వంగా, చాలా ఆనందంగా, పుత్రోత్సవం అంటే కొడుకు సక్సెస్ సాధించినప్పుడే. సో, ఫస్ట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఎందుకంటే ఇంత మంచి అబ్బాయిని ఇవ్వడం. పైగా 27న పుట్టడం వల్ల వీళ్ళు ఎలా ఉంటారంటే సకల గుణాల సంపన్నులు. మంచి బాలుడు. దే మెయింటైన్ ఎ గుడ్ క్యారెక్టర్. అండ్ వీళ్ళు ఏ విషయమైనా ఏదైనా సరే చూసి నేర్చుకోగలరు. పక్కన వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్‌ని వాళ్ళతో అరగంట సావాసం చేసి వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ తీసుకోగలరు. వీళ్ళకి ఓపిక ఎక్కువ. అండ్ పబ్లిక్‌లో ఉన్న, పర్సనల్ లైఫ్‌లో ఉన్న చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఓపిక ఎక్కువ. అండ్ దగ్గరగా లేని వాళ్ళకి డిఫెక్ట్స్ ఏమంటే అర్థం కారు. దూరంగా ఉండే వాళ్ళకి బేసిక్‌గా 27 అంటే 9 అనేవాళ్ళు ఏమంటే మానవతావాదులు. ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు. బట్ 9లో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. మొండైతే ఎవరి మాట వినరు. వీళ్ళు ప్రేమకు మాత్రమే లొంగుతారు. ప్రేమతో చెప్తే ఏదన్నా చేస్తారు. ఇష్టం లేకపోయినా చేస్తారు. మనం దబాయించి, భయపిచ్చి వీళ్ళ దగ్గర ఏమీ చేయలేము, చేసుకోలేము. 9 అనేది ద మోస్ట్ పవర్ఫుల్ కుజుడు. ఆస్తులు, చిరాస్తులు, పేరు, డబ్బు, కీర్తి పుట్టుకలోనే ఉంది. దే ఆర్ స్టార్స్. అండ్ గ్రాఫ్ అయితే కంటిన్యూ రైజింగ్ గ్రాఫే ఉంది. 2007 చూసుకుంటే అంటే ఎలా ఉంటారంటే ఈ 27 పుట్టిన వాళ్ళు ఆ 20-25 ఏజ్ అప్పుడు కన్నా 30-40 అప్పుడు మంచి పేరు, సంఘంలో మంచి గౌరవము, హ్మ్. 40-50 లేకొందికి ఇంకా మంచి పదవులు, అలంకరణలు, అవార్డులు, రివార్డులు చాలా పొందుతారు. సో, దే ఆర్ బోర్న్ టు అచీవ్. అండ్ వీళ్ళు కలలు కనివన్నీ కూడా
వీళ్ళు సాకారం చేసుకునేలాగా ఉంటాయి. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే బేసిక్గా 27 పుట్టిన వాళ్ళు పేరెంట్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. డౌన్ టు అర్త్ ఉంటారు నాన్న, క్వాలిటీస్ చూపారు. బట్ దూరంగా ఉండే వాళ్ళకి రాంగ్ ఎలా పోతుందంటే రిజర్వ్డ్ ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, అంటే అర్థం కాని వాళ్ళకి. దగ్గరగా ఉండే వాళ్ళకి దే కెన్ నో ద లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ రామ్ చరణ్. అండ్ ఇక్కడ ప్లస్ ఏమంటే రామ్ చరణ్లో 9 లెటర్స్ ఉన్నాయి. 27-9 రామ్ చరణ్ లెటర్స్ కూడా 9 అనేది ద బిగ్గెస్ట్ స్టార్. 9 అనేది ద 1 to 9 లెటర్స్లో లాస్ట్ లెటర్ పవర్ఫుల్ లెటర్. కుజుడు దీవెనల వల్ల వీళ్ళు చాలా ఆస్తులు, బంగ్లాలు, భూములు సంపాదించాలి. అండ్ దే విల్ బీ వెరీ వెరీ హ్యాపీ, హెల్తీ. బట్ డబ్బు ఉందని గర్వం ఎక్కడ ఉండదు. ఇది ప్లస్. సో రామ్ చరణ్లో వచ్చేసి నంబర్ వచ్చేసి 24 చాల్డిన్. 24 అంటే 6 శుక్రుడు. సో సకల సుఖాలు, ఆనందాలు, దే లైక్ టు ట్రావెల్, దే విల్ బి గుడ్ ఫుడ్డీస్ అండ్ దే విల్ ఎంజాయ్ విత్ క్లోజ్ ఫ్రెండ్స్. పైథాగరస్లో 41 అనేది అసలు ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ నంబర్. అయ్యప్ప మాల 41 టైమ్స్. నేను ఎప్పుడు చూసిన రామ్ చరణ్ని ఎప్పుడు మాల్లో కనబడుతుంటారు. ఈ 41 అనేది ఇట్స్ అయ్యప్ప మాల నంబర్. అది పవిత్రమైన నంబర్. యడ్యూరప్ప మమ్మల్ని కలిస్తే మేము యడ్యూరప్ప అని మార్చాం 2006లో. 41 నంబర్. మమతా బెనర్జీ 41 నంబర్. మన ప్రైమ్ మినిస్టర్ ఛాయ్వాలా టు ప్రైమ్ నరేంద్ర మోడీ 41 నంబర్. ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్, సేక్రెడ్ నంబర్, హోలీ నంబర్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ నంబర్. సో కెరియర్ పరంగా ఎలాంటి దోకా లేదు, గ్రాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ 27 పుట్టిన వాళ్ళు హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. డైట్ ఏదంటే అది తినరు, చాలా చాలా రిజర్వ్డ్గా, లిమిటెడ్గా తింటారు. సో ప్లస్ పాయింట్స్ ఏమంటే దే విల్ మెయింటైన్ హెల్త్, దే విల్ బీ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు అర్త్. సో ప్రజెంట్ తీసుకుంటే గేమ్ చేంజర్లో 11 లెటర్స్ ఉన్నాయి. సో మెగాస్టార్ చిరంజీవి గారి పేరులో 11 లెటర్స్ ఉన్నాయి. చంద్రబాబు గారి పేరులో 11 లెటర్స్ ఉన్నాయి. ఈ 11 అంటే పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ. అండ్ శంకర్ డైరెక్టర్ పుట్టింది 17 అంటే 8. అండ్ ఈ 17 పుట్టినారు. రామ్ చరణ్ బర్త్ 17th March 1985 కుడితే మొత్తం కుడితే 8 వస్తుంది. సో 17-8 శంకర్ విత్ 9/8 రామ్ చరణ్. ఈ రెండు కాంబినేషన్ 8 కలిస్తే విపరీతమైన డబ్బు, విపరీతమైన శక్తి. సో ఈ సినిమాలో మంచి కలెక్షన్స్ ఉంటాయి. గేమ్ చేంజర్ పేరులో మొత్తం నంబర్ 37. అంతకన్నా పవిత్రమైన నంబర్ లేదు నాన్న. 3 అంటే జూపిటర్, 7 అంటే కేతు. సో కలెక్షన్స్ పరంగా గేమ్ చేంజర్లో నాకు తెలిసి రామ్ చరణ్ గారు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు ఫస్ట్ టైం. అవును. సో తండ్రి కొడుకుల పాత్ర. అండ్ ప్రేక్షకులు థ్రిల్ అయిపోబోతున్నారు. శంకర్ టేకింగ్స్ అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ నాకు తెలిసి 2025 అంటే 9. ఆయన పుట్టింది 27-9. ఆయన పేరులో 9 లెటర్స్, మళ్ళా 9. ఈ 9 అనేది మళ్ళా RRR ఎఫెక్ట్. ఆర్ అంటే 9, ఆర్ అంటే 9, ఆర్ అంటే 9. మళ్ళా ఆ ఎఫెక్ట్ 2025లో ఆ రేంజ్ కలెక్షన్స్తో ప్రేక్షకుల్ని చాలా బాగా విల్ మేక్ దమ్ ప్రౌడ్. అంటే విల్ బీ ప్రౌడ్ టు సీ ఏ తెలుగు యాక్టర్ పర్ఫార్మింగ్ అట్ ద హైయెస్ట్ లెవెల్. అంటే నంబర్స్ డోంట్ లై సార్, నంబర్స్ డోంట్ లై. నేను అక్కడ నంబర్స్లో ఏమున్నాయి చెప్పాను. నాకు చాలామంది హీరోస్ అంటే ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ నంబర్స్ ఏమున్నాయి అదే మాట్లాడు. నేను దేవరా అప్పుడు చెప్పాను మీకు, పుష్ప అప్పుడు చెప్పాను, అండ్ నేను సాలార్ అప్పుడు, కల్కి అప్పుడు చెప్పాను పెద్ద హిట్లు అవ్వబోతున్నాయి, కలెక్షన్స్ రికార్డు తిరగరాస్తాయని. అవన్నీ జరిగాయి, ఇది కూడా జరగబోతుంది. సంక్రాంతి పండగ మన అందరూ చేసుకుంటాము. సినిమా ఫీల్డ్లో ఫస్ట్ హిట్తో రామ్ చరణ్ గారు తొలి పండగ ముందే ఇచ్చేస్తుంది. 3-4 days ముందే పండగ వచ్చేస్తుంది మనకు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888.
8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.